మనకుండే పిడికిలి సైజులో ఉండే ఒక కండరాల సంచి లప్టప్మని స్పందిస్తూ శరీరంలోని అణువణువుకు రక్తాన్ని, రక్తం ద్వారా ప్రాణవాయువును అందించే అతి కీలకమైన మన గుండెకు ఇవాళ బ్లాకులనేవి పిడుగుపాటులా పరిణమిస్తున్నాయి. చివరికి గుండెపోటును తెచ్చిపెడుతున్నాయి. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాలు పాక్షికంగా మూసుకుపోయినప్పుడు, స్టెంట్లను పూర్తిగా మూసుకుపోయినప్పుడు బైపాస్ సర్జరీని చేయాల్సి వస్తుంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్గా పిలిచే ఈ సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన గుండె పిడికిలి సైజులో ఉండే చిన్ని కండరాల సంచి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పని మొదలుపెట్టి చివరి శ్వాస వరకు లబ్డబ్మని స్పందిస్తూ శరీరంలోని అణువణువుకు రక్తాన్ని, రక్తం ద్వారా ప్రాణవాయువును, శక్తిని సరఫరా చేసే అతి కీలకమైన అవయవం. ఇంతటి కీలక పనుల్ని నిర్వహించే మన గుండెది అత్యంత అనిశ్చిత పరిస్థితి. ఎప్పుడు ఏ విధంగా గుండెపై పిడుగులు పడతాయో చెప్పడం కష్టమే. ప్రపంచంలో గుండె జబ్బుల కేసులు భారతీయుల్లోనే ఎక్కువ. నిజానికి గుండెకు వచ్చిపడే చిక్కులన్నీ రక్తనాళాల్లో ఏర్పడే బ్లాకుల వల్లే. ఈ రకమైన పరిస్థితిని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అని, వాడుకలో గుండె జబ్బు అని పిలుస్తారు. రక్తనాళాల్లో అవరోధాలు తలెత్తటానికి రక్తంలో కొలెస్ట్రాల్ శాతం పెరగడంతో పాటు గాడి తప్పిన మన ఆహారపు అలవాట్లు, తగ్గిపోయిన శారీరక శ్రమ, మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లు, ఒత్తిళ్లు, ఆందోళనలు, బద్ధకపు జీవనశైలి ఇవన్నీ కారణాలే అంటారు డాక్టర్లు. కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే మనకి కాళ్ళకి చేతులకి రక్తనాళాలు ఎలా అయితే ఉంటాయో అలానే గుండెకి కూడా రక్త సరఫరా చేసే రక్తనాళాలు ఉంటాయి. వాటిల్లో వచ్చే జబ్బుని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. ఎలా వస్తుంది ఈ జబ్బు అంటే, మన చేతులకి కాళ్ళకి రక్తనాళాలు ఎలా అయితే ఉన్నాయో గుండెకి కూడా ఇలానే రక్తనాళాలు ఉంటాయి. ఇది కరెక్ట్గా ప్రసరిస్తున్నట్టు. సో దీంట్లో ఇలా కొవ్వు పూడికలు చేరుకోవడం వల్ల రక్తనాళం మూసుకుంటూ ఉంటుంది. అది ఎర్లీ 30s 40s నుంచి కొద్ది కొద్దిగా మూసుకుంటూ ఉంటుంది. ఆ రక్తనాళాలు పూడికల యొక్క స్థాయి, ఆ యొక్క పర్సంటేజ్ని బట్టి పేషెంట్కి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ఇలా రక్తనాళాలు ఆ హార్ట్కి సప్లై చేసే రక్తనాళాల్లో రక్త సరఫరా తగ్గడం వల్ల వచ్చే జబ్బుని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. సో ఈ కొలెస్ట్రాల్ ఎవరికి పేరుకుంటుంది, ఎవరు ఎక్కువ రిస్క్లో ఉంటారు? యూజువల్గా వయసుతో పాటు కొంతమందికి వస్తూ ఉంటుంది. కొంతమంది డయాబెటీస్ ఉండడం వల్ల, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, బీపీ, స్మోకింగ్, ఆల్కహాల్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల, కొంతమందికి జెనెటిక్గా వస్తుంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, కొంతమందికి వయసుతో పాటు వాళ్ళ తినే అలవాట్లను బట్టి కొలెస్ట్రాల్ పేరుకోవడం వల్ల, కొంతమందికి లావుగా ఉండడం వల్ల, కొంతమందికి ఏమీ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏమీ వ్యాయామం చేయకుండా అలా నెమ్మదిగా ఉన్న వాళ్ళకి, కొంతమందికి డిప్రెషన్ వల్ల, సోషల్ యాంగ్జైటీ ఫ్యాక్టర్స్ వల్ల కరోనరీ ఆర్టరీ డిసీజ్ యూజువల్గా చూస్తూ ఉంటాం. 95% ఆఫ్ కేసెస్. 5% ఆఫ్ కేసెస్ జెనెటిక్ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో తొందరగా జబ్బు వస్తుంది, తొందరగా పూడికలు చేర్పడుతున్నాయి, అందరికీ బైపాస్ అవుతుంది, అలా రక్తనాళాలలో కూడా తేడా ఉంటుంది, వాళ్ళకి కరోనరీ ఆర్టరీ డిసీజ్ రావడానికి కూడా ఉంటుంది. బై అండ్ లార్జ్ 95% ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్న వాళ్ళకే ఈ పూడికలు అనేవి చేరుకుంటూ ఉంటాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధానమైన 3 రక్తనాళాలు అడ్డంకులతో పూర్తిగా పూడుకుపోయినప్పుడు గుండెకు రక్త సరఫరా సరిగ్గా జరగదు. ఇలాంటప్పుడు కొద్దిపాటి పని చేసినా, ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నా, చివరికి విశ్రాంతి సమయాల్లోనూ గుండెలో నొప్పి, ఆయాసం వచ్చేస్తుంటాయి. మందులు వాడుతున్నా పెద్దగా ఉపయోగం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో స్టెంట్ లేదా బైపాస్ సర్జరీ చేసి గుండెకు రక్త సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. అయితే ఎవరికి స్టెంట్ వెయ్యాలి, ఎవరికి బైపాస్ అవసరం అన్నది రక్తనాళాల్లో బ్లాకుల తీవ్రత, అవి ఏర్పడిన చోటుపై ఆధారపడి ఉంటుంది. బ్లాకు తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు స్టెంట్ వేస్తుంటారు. వయసు ఎక్కువగా ఉండి గంటల తరబడి ఎనస్థీషియాను తట్టుకోలేని వారికి తప్పనిసరిగా బైపాస్ చేస్తుంటారు. అయితే ఎవరికి స్టెంట్, ఎవరికి బైపాస్ అన్నది రోగి శారీరక స్థితి, ఇతర ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. ఈ కాంప్లికేషన్స్, ఈ రక్తనాళాల్లో ఎంత పూడికలు ఏర్పడిన దాన్ని బట్టి వాళ్ళ సిమ్టమ్స్, వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్లో ఉంటాయి. సో ఈ బాగా ఎక్కువ చేరుకున్నప్పుడు ఏంటంటే గుండెకి తగినంత సరఫరా వెళ్ళదు. ఈ వెళ్ళకపోవడం వల్ల వాళ్ళకి నొప్పి రావడము, ఆయాసం రావడము, బాగా గుండె పంపింగ్ తగ్గిపోవడము, ఆ ఎఫిషియన్సీ తగ్గిపోవడము, తర్వాత కాళ్ళు వాయటము, గుండె దడ రావడము, ఇవన్నీ వస్తూ ఉంటాయండి. సో ఏ వయసులో అయినా సరే ఇలాంటి సిమ్టమ్స్ కనుక కనిపిస్తే గుండె నొప్పి వస్తుంది, నడుస్తుంటే బరువుగా ఉంటుంది, ఆయాసం వస్తుంది, కాళ్ళు వాపులు వస్తున్నాయి, గుండె దడగా ఉంటుంది, ఇలా ఏ సిమ్టమ్ ఉన్నా సరే మనం నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ని సంప్రదించి ఈసీజీ చూయించుకొని, ఈసీజీలో ఏమైనా చేంజెస్ ఉంటే గుండె స్కానింగ్ చేయించుకొని, 2D ఈకో చేయించుకొని, దాంట్లో కూడా ఏదైనా చేంజెస్ ఉంటే
తర్వాత టీఎంటీ చేయించుకొని తక్కువ వయసు అయినా సరే, తర్వాత ఇంకప్పటికి ఇంకా డౌట్గా ఉందనుకుంటే సిటీ కాల్షియం స్కోర్ తక్కువ వయసు ఉన్న వాళ్ళైతే, కొద్దిగా వయసు ఉన్నది రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకైతే యాంజియోగ్రామ్ చెక్ చేయించుకోవడం ఉత్తమమైన పద్ధతి. అలా చేయించుకోవడం వల్ల త్వరగా మనం డిటెక్ట్ చేయగలుగుతాము. తర్వాత బ్లాకేజీని బట్టి ఎంత ట్రీట్మెంట్ ఏం వాడాలి అనేది, ట్యాబ్లెట్లతో సరిపోద్దా, స్టంట్ వేయించుకోవాలా లేకపోతే బైపాసా ఏంటనే తర్వాత. కానీ ఎర్లీగా సిమ్టమ్స్ గుర్తించడం వల్ల త్వరగా జబ్బును గుర్తించుకోవచ్చు మనం. బైపాస్ సర్జరీలో భాగంగా రక్తనాళంలో పూడుకుపోయిన భాగాన్ని వదిలేసి ఆరోగ్యంగా ఉన్న చోట రక్తనాళానికి వేరే రక్తనాళంతో అతుకుపెట్టి గుండెకు తిరిగి రక్త సరఫరాను పునరుద్ధరిస్తారు. బైపాస్ సర్జరీకి కనీసం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఈ ఆపరేషన్ను చేసే సమయంలో ఆపరేషన్ చేసే వ్యక్తికి జనరల్ ఎనస్థీషియా ఇస్తారు. ఈ బైపాస్ సర్జరీ చేసే సమయంలో గుండెను స్తంభింపచేయటం అంటే కొట్టుకోవడం ఆపివేస్తారు. అయితే ఈ సమయంలో పంప్ ఆక్సిజనేటర్ ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గుండె ఊపిరితిత్తుల పని ఈ యంత్రం చేస్తుందన్నమాట. తర్వాత కాలి నుంచి లేదా ఛాతీ నుంచి రక్తనాళాన్ని తీసి దీని ఒక చివరను ప్రధాన రక్తనాళం అయోర్టాకు, మరొక చివరను పూడుకుపోయిన రక్తనాళానికి అతికిస్తారు. ఆ తర్వాత యథావిధిగా గుండె కొట్టుకునేట్లు చేస్తారు. ఇటీవలి కాలంలో హార్ట్ లంగ్ మెషిన్ అవసరం లేకుండానే బీటింగ్ హార్ట్ అంటే గుండె పనిచేస్తుండగానే బైపాస్ సర్జరీ చేస్తున్నారు. బ్లాకేజ్ యొక్క పర్సంటేజ్ని బట్టి నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి, మందులతో సరిపోతుందా, ఈ పూడికలు ఎన్ని రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉన్నాయి, ఉంటే ఎంత పర్సెంట్ ఉన్నాయి, ఆ పర్సెంట్కి ఏం చేద్దాం అనేది కూర్చొని ఆలోచించుకొని కార్డియాలజిస్ట్ని సంప్రదించి నెక్స్ట్ మందులతోనా లేదా స్టంట్లా లేకపోతే బైపాసా. సో మెజారిటీ ఆఫ్ ది టైం మందులతో చాలామందికి సరిపోతుంది. ఎవరికైతే క్రిటికల్ బ్లాకేజెస్ ఉంటాయి వాళ్ళకి స్టంట్లు, బైపాస్ అనేది చేయించుకుంటే లాంగ్ టర్మ్గా బాగుంటుంది. బ్లాకేజీలు రాకుండా, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాకుండా, హార్ట్ అటాకులు రాకుండా ఉండాలి అంటే మన జీవనశైలిని మార్చుకోవాలి. మనకి ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం రాకుండా నివారించుకోవడానికి కొన్ని పద్ధతులు అవి చేసుకుంటూ ఉండాలి. బీపీ ఉంటే బీపీ కంట్రోల్ చేసుకోవడం, షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ చేసుకోవడం, కొలెస్ట్రాల్ ఉంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ కంప్లీట్గా మానేసి వ్యాయామం చేస్తా, మంచి ఆహారపు అలవాట్లు తీసుకుంటా ఉండి రెగ్యులర్గా చెకప్స్కి వెళ్తా 6 మంత్స్కి ఒకసారి లేకపోతే ఇయర్లీ ఒకసారి. అవేర్నెస్ ఎక్కువ ఉంచుకొని ఎప్పుడైతే సిమ్టమ్స్ వస్తే వెంటనే గుర్తించడం వల్ల దాని యొక్క లక్షణాలు త్వరగా బయటపడి త్వరగా డిసీజ్ని మనం ముందే కనిపెట్టి దాని తరగతి ట్రీట్మెంట్ తీసుకుంటే కాంప్లికేషన్ లేకుండా ఉంటుంది. సో ఇలాంటి ఎర్లీగా గుర్తించాలి అంటే ముందు మనకు లక్షణాలు తెలిసి ఉండాలి. సో ఈ లక్షణాలు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అందరూ అవేర్నెస్ అయి ఉండాలి. సో ఈ అవేర్నెస్ ఏంటంటే 6 మంత్స్కి ఒకసారి వెళ్ళి అన్ని టెస్టులు చూసుకొని వాళ్ళకి తగినట్టు వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్ని బట్టి ఆ టెస్ట్ చేయించుకుంటూ ఉంటే మంచిది. స్టెంట్ లేదా బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు జీవనశైలి మొదలుకొని ఆహారం, అలవాట్లు, వ్యాయామం వరకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటూ సమతులాహారాన్ని తీసుకోవాలి. నిత్యం కనీసం గంటపాటైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. నడి వయసులోకి వచ్చాక తరచూ బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఇప్పటికే హై బీపీ, షుగర్ ఉన్నట్లయితే క్రమం తప్పకుండా మందులు వాడుతూ చక్కగా అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా గుండెపోటుతో చనిపోయి ఉంటే వారి వారసులకు కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు 4 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారు తప్పకుండా గుండెకు సంబంధించిన ముందస్తు పరీక్షల్ని ప్రతి ఏటా చేయించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులు దరిచేరకుండా, గుండెపోటు భయం లేకుండా నిశ్చింతగా జీవనం గడపొచ్చు.